ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక మరియు రైతు వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భద్రాచలంలో కూడా బీజేపీ మినహా అన్ని పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్ కి భద్రాచలం పట్టణ ప్రజలు, అదేవిధంగా వర్తక సంఘాలు, హోటల్ యజమానులు, ఆర్టీసీ అందరూ కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో మరి దాదాపుగా 48 చట్టాలు, కార్మిక చట్టాలు ఉంటే వాటిని అన్నిటినీ తుంగలో తొక్కి 4 కోళ్లుగా విభజించి, మరి ఎందుకంటే ఇలా రైతులు కానీ, కార్మికులు కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడకుండా, వాళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా ఈ చట్టాలని అందరినీ మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి రద్దు చేయడం జరిగింది. గత సంవత్సరం 9 నెలలు మరి అటు పంజాబ్, హర్యానా, మరి అటు ఢిల్లీని దిగ్విజయం చేసి 9 నెలలు ధర్నాలు చేసిన మరి ఆ రోజు క్షమాపణ చెప్పి నేను చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అబద్ధం ఆడి మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి అన్ని చట్టాలని మరి కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముడుపోయే విధంగా, మనకు తెలియకుండానే మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ, అదానికి అమ్ముకుంటూ వచ్చి మరి ఈ భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వే వ్యవస్థ, సామాన్యులు ప్రయాణం చేసే రైలు వ్యవస్థని కూడా ఇలా అదానికి అమ్మే పరిస్థితిలో ఈ మోడీ గారు ఉన్నారు. ఈ మూడోసారి కనుక మరి ప్రధానమంత్రి అయితే మాత్రం భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన తెలియరాసే విధంగా ఆయనకు అనుకూలంగా రాసుకునేటట్టు ఉంది. కాబట్టి ఇవాళ ఈ దేశం మొత్తం మీద ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ బంద్ చేస్తున్నారు. ఈ బంద్ తో నరేంద్ర మోడీ కళ్ళు ఇప్పి నువ్వు చేసిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం.